నమస్కారం. మనీ మాటల్లో మాట్లాడుతున్నట్టుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఒకే డమాల్ 22 క్యారెట్ గోల్డ్ 15,330 3% కలిపామంటే ఆటోమేటిక్‌గా 16 దగ్గరికెళ్ళిపోతుంది. ఏదైనా స్టాంపింగ్ ఏసానే 16,000. ఇదే 24 క్యారెట్ గోల్డ్ కేవలంగా జీఎస్టీ ఏసినా కూడా 17,000 అయితుంది. సో, 17,000 దాటిపోయింది. 1 కిలో గోల్డ్ అవుతుంది 1,70,00,000. 2 కేజీల గోల్డ్ 3,40,00,000. సిల్వర్ ఏమవుతుంది 4,00,000. ఎందుకంటే డ్యూటీ కావని లోకల్‌లో పెంచే ఉన్నారు. డ్యూటీ పెరుగుతుందా లేదని ఈ రాజు ఏయి. మనం చూద్దాం. ఇవాళ వీగ్లాడ్ లాట్స్ అంటే ఇప్పుడు మారుతి సుజుకి రూపాయి వాన్ ఉంది 9160. దీంట్లో ఏంటి న్యూస్ అంటే ఇక మిగతా అన్ని కరెన్సీ కింద డాలర్ ఏమో కింద పడుతూనే ఉంది. ఓకే. డాలర్ కింద పడిందంటే ఐ డోంట్ కేర్ అబౌట్ డాలర్ అని అంటున్నారు ట్రంప్. ఇక నాకు కేర్ చేయడం లేదంటే టక్‌మనేమో 1% పడిపోయింది డాలర్. సింగపూర్ కరెన్సీని 12-13% హై. మిగతా అన్ని కరెన్సీస్ ఏమో డాలర్‌కి ఎగనెస్ట్ స్ట్రాంగ్ అవుతుంది. ఇండియన్ కరెన్సీకి ఎగనెస్ట్‌గా డాలర్ స్ట్రెంథెన్ అవుతూనే ఉంది. ఇవాళ డాలర్ స్ట్రెంథెన్ అయితూనే ఉంటుందంటే గోల్డ్ కూడా స్ట్రెంథెన్ అవుతూనే ఉంది. 5,000 దాటి ఒక్కరోజే అయిందంటే 5,200 దాటిపోయింది. స్పాట్‌లో కూడా 5,200 దాటిపోయింది. గోల్డ్ గిల్లీలాగా పెరుగుతూనే ఉంది. ఓకే. అది పాపం గోల్డ్‌మన్ సాక్స్ 48 అన్నారు. అది 10% పడిపోయింది. ఇప్పుడు 54 అని నోరుతో చెప్పారు. ఇదే లెవెల్‌లోకి వెళ్ళిందంటే మార్చ్‌లోనే 54 వెళ్ళిపోతుంది. ట్రంప్ బాగోతులు ఏదైనా మాట్లాడారంటే ఫిబ్రవరిలోనే అది 54కి వెళ్ళిపోతుంది. 54 వెళ్ళిపోయిందంటే నెక్స్ట్ టార్గెట్ ఏం చెప్తారని గోల్డ్‌మన్ సాక్స్ అని మనం చూద్దాం. గోల్డ్ ఉంటే ఏంటి భయం. ఓకే. మీ పోర్ట్‌ఫోలియోలో గోల్డ్ ఎంత ఇంపార్టెంట్ అని వాళ్ళు మీరు అర్థం చేసుకుంటే మీరు ఆల్ బెట్స్ ఆర్ ఆఫ్. ఈ గోల్డ్ ఎక్కడికి లాగుతుంది అంటే నాకే తెలీదు. నేను అనుకున్న ఇయర్ ఎండ్ టార్గెట్ అంతా ఎక్కడికో వెళ్ళిపోయింది. 16, 17 అన్నది నేను ఎప్పుడు ఆలోచించుకోవడం లేదు. అది కన్ఫర్మ్ అయిపోయింది. ఎంత దూరం వెళ్తుందో ఎళ్ళని. మనం కళ్ళు నూనె ఏసుకొని చూసినట్టు చూస్తాం. మనం చెప్పిన ప్రైస్ 12, 10, 17-10కి పడుతుందంటే చాలా కష్టం. 50% పడిందంటే మనకు ప్రాబ్లమ్. 50% పడిందంటే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కడికో వెళ్ళాలి. ఇవాళ జెరమ్ పౌల్ మీటింగ్. ఒక మీటింగ్ కాదు 2 మీటింగ్. ఎండెక్ అవుతుందా ఫెడ్ చీఫ్ అవ్వచ్చు. ఏదైనా మాట్లాడుకో రేపు మా వాళ్ళు వచ్చారంటే రేట్ కట్ చేస్తారు. అలాగని ట్రంప్ మాట్లాడతారు మళ్ళీ గోల్డ్ మళ్ళీ పెరుగుతుంది. ఇది అవుతున్నది ఫస్ట్ న్యూస్. గోల్డ్ స్టాప్ చేయడానికి మరి న్యూసే లేదు. మరి ఇండియాకు యూకి ఒక పెద్ద డీల్ వచ్చేసింది. అన్ని హెడ్లైన్స్లో అదే మాట్లాడుతున్నారు. ఆ హెడ్లైన్స్ కింద మ్యాగ్నిఫైజ్ గ్లాస్ చూసారంటే ఒక విషయం చెప్తున్నా. ఈ డీల్‌కి నాకు సంబంధం లేదు. పెద్దగా మాట్లాడే యూజ్ కూడా లేదు. ఎందుకంటే ఏప్రిల్ 2027లోనే ఆ డీల్ అవుతుంది. మేము రావడం ఒప్పుకున్నాం. ఇంకా లాయర్ కావాల్సిన చిన్న పేపర్ కావాలి అని చెప్తున్నా. అది 6-8 మాసాలు అవుతుంది. దాని తర్వాత యూరోపియన్ పార్లమెంట్‌లో పాస్ అవ్వాలి. చాలామంది కంట్రీలో ఉన్న అందరూ కలిసి అది యూరోపియన్ యూనియన్ పార్లమెంట్‌లో పాస్ అవ్వాలి. అదంతా ఇప్పుడు జరిగిన అవకాశం లేదు. దీనివల్ల ఏప్రిల్ 2027లో జరుగుతానికే ఇప్పుడే లడ్డు అంత ఇవాళ ఇచ్చేశారు. ఒక హెడ్‌లైన్ మేనేజ్‌మెంట్ అవసరం ఉంది. ఆ హెడ్‌లైన్ మేనేజ్‌మెంట్ వచ్చేసింది. కార్ చీప్ అయిపోతుంది, వైన్ చీప్ అయిపోతుంది. అలా మాట్లాడుతున్నారు. ఇదంతా జరుగుతుందని నాకు తెలీదు. 27లో రూపాయి 10% ఇంకా పడిందనుకో, సెంచరీ కంపల్సరీ మూసేయాలని మన తలవరనుకోండి. ఆ ట్రేడ్ డీలే యూజ్ లేకుండా అయిపోతుంది. దీనివల్ల ఏది మీనింగ్ ఉందో అది చూడండి. రూపాయి పడుతుంది అని ఒక మీనింగ్ ఉంది. ఇవాళ మార్కెట్ పెరిగింది. ఈ పెరగడానికి కారణం అవుతుంది బ్యాంక్ నిఫ్టీ వల్ల. నిన్నే 3 సార్లు పడేశారు. అది ఎప్పుడు పడేస్తారని తెలీదు. టీసీఎస్ ఏం చేస్తున్నా అమెరికా వదిలేసి ఇంకెక్కడైనా ఎక్స్పాండ్ అవ్వాలని బ్రెజిల్‌కెళ్లారు. 330,00,00,000 తీసుకెళ్ళి బ్రెజిల్‌లో ఒక డెలివరీ సెంటర్ తీస్తున్నారు. అలాగని అనౌన్స్ చేస్తున్నా. ఏషియన్ పాయింట్స్ ఏమో తీయగానే 7% డమాల్ అని పడింది. కన్సిస్టెంట్ కాంపౌండ్ యాడ్ అని ఒక దాంట్లో టాప్ ఉన్న కంపెనీ ఇది. పెయింట్ కొడుతూనే ఉంటారు సార్. ఇంటి లేకపోయినా కూడా గాలిలోనే పెయింట్ యాడ్ చేస్తుంటారు. అలాగని చెప్పింది. ప్రాఫిట్ డౌన్, అన్నీ డౌన్. మార్కెట్ పడిపోయింది. బిల్లా ఏమో 2 కన్ను పోయినా పర్వాలేదు. మీకు ఒక్క కన్నైనా పోవాలని బిల్లా ప్రెడిలైట్ దిగారు. ఇది చాలా కష్టం. దీని తర్వాత ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ అవుతుంది స్పందన స్ఫూర్తి. సింపుల్‌గా ఏం చెప్తున్నానంటే ఎకనామిక్ ట్రీట్మెంట్ డ్రగ్ ఊపిరి తీర్చడానికి. దాని తర్వాత డయాబెటిస్‌కని
డబుల్ డౌన్ చేసి ట్రీట్మెంట్ చేస్తా అంటున్నారు. ఇప్పుడేమో సన్ ఫార్మాకి డెమెన్షియా డ్రగ్ చైనాలోని ఆపేశారు. రాష్ట్రం ఏం చెప్తున్నారంటే, మేము కొత్తగా ఒక బేసిక్ డ్రగ్ కనుగొన్నాం. అది 22% వెయిట్ లాస్ చూపిస్తుంది. ఫేజ్ 2 ట్రయల్‌లోని అని చెప్తున్నా. ఓకే. యాక్సిస్ బ్యాంక్ 3% 4% ప్రాఫిట్ పెరిగింది. దానివల్ల ప్రజల్లోని కాన్ఫిడెన్స్ పెరిగిందంటున్నారు. ఇన్ఫోసిస్ ఏం చేస్తున్నారు, కట్సర్ అనే కంపెనీతో కలిపి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఏఐ ఇంజినీరింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. హెచ్సిఎల్ టెక్ అమెరికా వెళ్ళి ఇంకో కంపెనీ తీసుకున్నారు. ఇది అవుతుంది ఒక గుడ్ న్యూస్. దాని తర్వాత యూఎస్ కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ ఏమో 2014 కన్నా తక్కువ వెళ్ళిపోయింది అని చెప్తున్నారు. సో అమెరికాలో అంత హెరాన్ బాగోలేదు. అలాగని మాకు తెలుస్తున్నది. బీవీడీ అని చెప్తున్నారు, ఒకే డిమాండ్ ఉంది. మన డిమాండ్లో ఈ డిమాండ్ మీట్ చేయడం అవడం లేదు ఇండియాలోని. మేము నాక్డౌన్ కిట్టా తెచ్చి లోకల్ ఎవరికో ఇచ్చి అసెంబుల్ చేస్తామనంట. ఆర్డర్ చేయపోయినంత లెవెల్ వస్తూనే ఉంది అని చెప్పి బీఐడి బిగ్ విన్నర్ ఎలక్ట్రిక్ కార్స్లోని మిగతా కంట్రీలు చేస్తున్నట్టుగా ఇండియాలో కూడా చేసేసారు. స్పందన పూర్తి దగ్గర లాస్ట్కి మాట్లాడతాం. స్పందన స్ఫూర్తిలకు ఏదో సూపర్గా ఉంది. కొత్త ఎండి అవుతున్నారు వెంకటేశన్ కిషన్. అతను ఏం చెప్తున్నారంటే 6 క్వార్టర్లు కష్టపడిన కష్టం అంతా సరిగ్గైపోయింది. ఇప్పుడు చాలా స్టేబుల్గా ఉన్నాం. కలెక్షన్ స్టేబుల్ అయిపోయింది. లాస్ మాత్రం 83 కోట్లు అని. 1700 బ్రాంచ్లో 1200 బ్రాంచ్ అని. ఇంకా ఫ్యూచర్ బాగానే ఉంటుంది మాకు. మీరు చూస్తారు కొలది బ్యాలెన్స్ షీట్లో ఇంప్రూవ్ అవుతుంది. బుక్స్ ఇంప్రూవ్ అవుతుంది. దీనివల్ల నాకేంటి ప్రాబ్లం లేదు. యాసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ అయింది. ఈ టైం ప్రయోజనం వల్ల లాస్ చూపించారు. లేకపోతే లాస్ చూపించడం అవసరం లేదు. ఇది క్లియరే. ఓకే. స్పందన స్ఫూర్తి బెస్ట్ బిహైండ్లో ఉంది. దీనివల్ల 11% స్టాక్ ఎంఎల్ పెరిగింది. దీనివల్ల ఏదైనా ఇంప్రూవ్ అయిందంటే ఇంప్రూవ్ అవ్వలేదు. స్పందన స్ఫూర్తి దేంట్లో నుంచి పైనకి వచ్చేసారంటే ఒకే మనిషికి 4 లోన్లు నుంచి పైనకి వచ్చేసారు. కొత్త మార్కెట్ని ఎక్స్పాండ్ చేస్తారు. ఎగ్జిస్టింగ్ బ్రాంచ్ తగ్గిస్తున్నారు. ఫైనాన్సింగ్ రెడీ చేసేసారు. దానివల్ల ఎక్స్ట్రా వస్తున్నది. 265 12%. ఇది ఒక డెడ్ క్యాన్ బౌన్స్ అయింది. ఇది మళ్ళీ పడుతుంది 250లోని. అది డెఫినెట్లీ అది కన్సిడర్ చేయొచ్చు. అప్పుడు మీరు కరెక్ట్గా అందిస్తే సైలెంట్గా ఉంటారంటే. ఇవాళ చూసారంటే లాస్ అండ్ ట్రూపో రిజల్ట్స్ బాగానే వచ్చింది. టీవీఎస్ మాటర్ తాలూకు రిజల్ట్స్ బాగానే వచ్చాయి. ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఎలాగుందని చూడాలి. మారుతి లాస్ట్ క్వార్టర్లో ఏం చేశారంటే మార్కెట్ షేర్ పెరిగిందా తగ్గిందంటే డీటెయిల్గా తెలుస్తుంది. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. మా టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.